హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. దివ్యాంగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఏం శుభవార్త చెప్పింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దివ్యాంగుల నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం చూపుతూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్లాంగ్ పోస్టులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. ఇక వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పించిన రిజర్వేషన్లు సద్వినియోగం కావాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన కసరత్తును తక్షణమే ప్రారంభించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు మరియు దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, నిధుల కొరత లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, ఎక్కడా జాప్యం జరగకుండా షెడ్యూల్ ప్రకారం నియామక పత్రాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో వేల సంఖ్యలో ఉన్న దివ్యాంగ నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశమైతే ఉంది. ఇక పరిపాలనా యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా గ్రామ మరియు వార్డు సచివాలయాల పర్యవేక్షణపై మంత్రి కీలక సూచనలు చేశారు. సచివాలయాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించడానికి మరియు అక్కడ ఎదురయ్యే క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించడానికి ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ శాఖల్లో అర్హులైన ఉద్యోగులందరికీ కూడా పెండింగుల్లో ఉన్న పదోన్నతులు కల్పించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, దీనివల్ల ఉద్యోగుల్లో పని పట్ల ఉత్సాహం కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.